మాస్టారు మాస్టారు దుఃఖతించడానికే ఈ భూమి మీదకి వచ్చినట్లు కొంతమంది పిల్లలు. ఒకనొక దుర్ముహూర్తాన మాస్టారు గారికి పిల్లల ఎక్కాల ప్రావీణ్యాన్ని పరీక్షించాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఆయన్ని ఎన్ని అవస్థలకు గురి చేసిందో ఇప్పుడు మనం విందాం. అరే పోరాళ్ళు అందరూ వచ్చి రారా వచ్చినాం సార్. ఇదేంద్రా ఇది ఏంటి ఏంద్రా బడి బడి సరే ఇలా మొత్తం ఎక్కాలి అడుగుతానని అడగదు సార్. అరే మార్కండేయ శాస్త్రి నువ్వు ఎవరబ్బా సార్? వేసిన బిడ్డ జరా రెండెక్కం రెండు కాదు సార్. రెండెక్కం రెండా సార్? ఎంతసేపు సార్ చదువులు 2 సెకండ్లు కానీ చదువు చదువు. ఇదిగోండి సార్ ఇన్నుంది. రెండెక్కం రెండు రెండు రెండాలు రెండు మూడు రెండు నాలుగు 8 2 5 10 స్వాహా. ఓం 2 12 2 14 2 16 2 18 2 15 20 స్వాహా. రెండొక్క ముగిస్తే మూడెక్కని ముహూర్తం చాలా బాగుంది. ఆపురా ఆపురా నువ్వు ఎక్కాలాపు అది ఎక్కాలి. ఆ మాత్రాలు ఏం చదువుతాను నువ్వు? కూర్చో నువ్వు కూర్చో తప్పుడు కూర్చో. మరి అక్బరు నువ్వు ఎవరో బాబు సార్? మర్యాదకొచ్చి నా పూర్తి పేరు కూడా పిలవండి. ఏంట్రా పూర్తి పేరా? నీ పూర్తి పేరు నాకు తెలియదు ఆయన. సార్ నా పూర్తి పేరు అక్బర్ కాదు. మరి అక్బర్ సలీం అనార్కలి. మంచిగా ఉంటుంది పేరు. నీకు పేరు మాత్రం మంచిగా కానీ నువ్వు చెప్పు. లేచి నిలబడి లేచినా సార్. లేచినావా? ఐదెక్కడావు ఐదెక్కమా అవి అయినండి. అరే ఐదెక్కం 5 అరే 5 10 5 3 15 అరే 5 4 20 5 5 20 5 6 30 5 ఏళ్ళు 30 5 5 40 5 దండ ఆపురా. ఇక ఎక్కడ వాడు దాంతో పోవచ్చు. చదువుగా చెప్పుడు కదరా. అరే అక్బరు కూర్చో. నువ్వు కూర్చో ఆయన అదు నీ ఎక్కాలదు ఈ కథ కూర్చో. అరే పాత ఇంకో సామాన్యంగా పాపతో కూడా వచ్చిందా? అయ్యా వచ్చిన సార్ వచ్చిన నువ్వేనా? లేవుడా లేదు నిలబడి లేదు నిలబడి సార్ ఎంత ఎత్తులేవాడు సార్ ఇంత రాలా? రేపు పది బుక్కు మొత్తాన్ని వేసినవాడు నిలబడి అమాతం నిలుచున్నా సార్. అమాతం నిలుచున్నాయి. నిల్చున్నావా? మూడెక్కలు సరే మూడెక్కం మూడే కదా. మూడెక్క 3 గంట 3 4 గంట 3 3 9 గంట 3 4 12 గంట బాగా ఇంకా చాలా గంట 3 5 18 గంట 3 6 18 గంట రేపు డబ్బాలు బియ్యం శిక్షే బాగా ఇంకా చాలా గంట 3 20 గంట 4 గంట 5 గంట 7 గంట పాట రే డబ్బాలు బియ్యం శిక్షే గంట. అరే 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 ఆపు ఆపు ఆపు. నువ్వు ఎక్కడ చదువుతున్నావా? దండ వేస్తున్నావా? నువ్వు ఏంటిరా నువ్వు? నీ ఎక్క మధ్య అబ్బా కవిత అంటే మొత్తం ఇంటనవారు. నువ్వు కూర్చో నువ్వు కూర్చో. అరే వార్తలు ముట్టుకొట్టేరు వచ్చిండ ఎలా వచ్చినా సారు వచ్చినావా? నువ్వు చేసి నిలబడు. నిలబడ్డా సారు నిలబడ్డావా? నువ్వు పదవేయకుండా చదువుతా సారు. పదెక్కం కదా సారు. ఇగో చదువుతున్నా. ఎంతైనా వార్తలు చెప్పే మూర్తి కొడుకు కదా. ఈ పదవెక్కం లెక్కన నాకు ఇక చదువుతుంటారు. ఈనాటి పదవెక్కం చదువుతున్నది మూర్తి కొడుకు శరాత్. పదెక్కం 10 12 20 బాగానే ఉన్నాయి. 10 30 అదుపు తప్పి 14 40 ఢీకొనగా 15 50 అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. 16 60 10 70కి ఇంకా గాయాలయ్యాయి. ఇప్పుడే అందిన వార్త 12 80 మతి స్థిమితం లేక తప్పిపోయి కనబడలేదని తెలిసింది. పట్టుకున్న వారికి 10 90 రూపాయలు అందజేస్తారన్నారు. ఈనాటి ముఖ్యాంశాలు 10 10 100 మరియు 11 11 కలిసి గిరిదండ ఆడుతుండగా 11 22 మూతి మీద తగిలి 16 32 పనులు రాలాయని 12 12 తెలిపింది. ఎక్కాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒరే ఒరే నీ ఎక్కాలు పాడుగాను, నీ ఎక్కాల తగ్గినగా అవి ఎక్కలా వార్తలు. కూర్చో నువ్వు
సప్పుడు ఎక్కడ కూర్చోడు అంటే అప్పుడు నీ ఎక్కాలప్పుడు నీ కథలు. ఒరే భూలింగం ఏమైనా రాలేదా? ఎవరు సార్? అదే ఒగ్గు కథ కళాకారులు బుజ్జలు కొడుకు భూలింగం. వచ్చింది సార్, నిద్రపోతాను లేపన్నా సార్? ఆహా లేపుడి, వానికి ఎప్పుడు నిద్రనే, వానికి ఇల్లు పడి ఒకటే నిద్రపోతు సార్. లేపుడు మరి లేపుడి. లేచిన సార్. లేచినవా? ఏడెక్కం చదువుతున్నానంట. ఏడెక్కమా సార్? ఇగో నిన్ననే ఒక్క కథ చెప్పినా కదా మా గల్లీలా, జర నోరు బొంగు పోయింది, ఏమనుకోకుండా మరి. సరే కానీ నువ్వు ఏడెక్కం చదువు. చదువుతున్నా సార్, మరి ఏముంటుంది? చదువు. అయ్యా రఘునందన అదే బొమ్మన్నమా లోక సంచారి మధ్య మానలు మనవడ్డ పుట్టినెక్కిందనా గుణాచారి విద్యలేకుడు ఆరోగ్యను సౌనికుడు సాంబశివుడా ఈ ఎక్కాలను పుట్టించిన సార్లకు దండాలు. మా పల్లె మాత్రం మా సార్ వెళ్తున్నాను. అమ్మ ఏడుకుంటే లెక్క అడగబట్టే రావా అదో నా దగ్గర చిన్న నేరెట్లుండదు అని నేనెందుకు చదవా? ఇగో ఎక్కిస్తాను. ఎడు ఎక్క ఉన్నది పల్లెల గుడి ఏ జిల్లాల గుడి ఏ రాష్ట్రాల గుడి 721 దేశాల తిరుగు 721 ముల్లోకాలను తిరుగు 721 ఎటు 12 ఆమల గుడి 721 రాజ్యాలను తిరిగి రాజులు నడిగిన 721 ముల్లోకాలను తిరిగి ముళ్ళు నడిగిన 721 రజ్జిని నడిగిన 21 వెంకటేష్ నడిగిన 21 బాలపిత్త నడిగిన 21 నాగార్జున నడిగిన 21 ఏ దొంగ నడిగిన 721 ఏ లంక నడిగిన 721 దావుడి ప్రేమ నడిగిన 721 చివరికి పెండాలను దొరకబట్టి 7